హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే చీజ్ కార్న్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈవినింగ్ స్నాక్స్ కింద, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది వచ్చేసి లోన్ అయితే మనకి చీజ్ అయితే ఉంటుంది. అలాగే ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేది. చేసి పెట్టండి తప్పకుండా. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే ఒక కప్ తీసుకుని ఇలాగ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొన్ని స్వీట్ కార్న్ ముక్కలను కూడా వేసుకున్నాను. ఇక్కడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ అనమాట. చీజ్ని ఇలాగ తీసుకోవాలి ఈ విధంగానే. అలాగే పొటాటోస్ని కూడా తీసుకున్నాను ఒక 5. వీటిని ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. కొంచెం మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటోస్ని ఒక బౌల్లోకి వేసుకుని దీన్ని స్మాష్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోని క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొన్ని వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే దీంట్లోనైతే స్వీట్ కార్న్, మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్, అలాగే కొంచెం వరిపిండి, కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుని దీంట్లోని కొంచెం పచ్చిమిర్చి, అలాగే ధనియాల పొడి, కొంచెం సాల్టు, కారము ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాల్ని మనం కొంచెం చీజ్ అనేది తీసుకుని దాంట్లోని స్టఫ్ చేసుకుని మిడిల్లోని ఇలాగ బాల్ కింద రౌండ్గా చేసేసుకోవడమే. ఇలా అన్నిటినీ చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. మీరు ఒకవేళ చిన్నగా చేసుకోవాలంటే స్మాల్ సైజ్ చేసుకోవచ్చు ఈ విధంగానే. ఇలా అన్నిటినీ చేసుకుని రెడీగా పక్కన ఉంచేసుకుని ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచేయండి. ఆ తర్వాత అయితే ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి మైదా పిండిని వాటర్ వేసి, ఇప్పుడు దాంట్లో డిప్ చేసి ఆ తర్వాత అయితే ఇలాగా మనం బ్రెడ్ క్రష్ ఉంటుంది కదా, ఇది బ్రెడ్స్ని పొడి చేసుకోవడమే మిక్సీలో వేసుకుని. ఆ క్రష్ని ఒకసారి మొత్తం అంటుకునేటట్టు ఒకసారి టర్న్ చేసుకుంటే బాల్ చుట్టూ అంటుకుంటుంది. ఆ తర్వాత అయితే ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా అన్ని బాల్స్ని వేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి మంచిగా కుక్ అవుతుంది లోన్ కూడా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడం. ఇలాగ 1 by 1 ఫ్రై చేసుకుని ఇది టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే దీన్నైతే లోన్ అయితే చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలాగా చీజ్ అయితే ఇలాగ మెల్ట్ అవుతుంది. ఇలా మనకి చక్కగాని ఇలా టమాటోలో చట్నీలో ముంచుకున్నాను అలా తిన్నా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.